రేవంత్ అన్న, నా ఫేస్ తర్వాత చూపెడతా నీకు, కానీ ఫస్ట్ పొలం చూపెడుతున్నా. మా తాత ఇక్కడ బాన్స్వాడ నుంచి ఏదో బతకడానికి వచ్చిండు. అప్పుడు గత్తరు పుట్టినప్పుడు అప్పటి నుంచి మా తాత వచ్చి ఏదో వాళ్ళ అంటే పిల్లనిచ్చిన మామ భూమి కబ్జా చేసుకొని ఏదో తింటుండు, బతుకుతుండు. అది పట్ట ఉందా లవణి ఉందా నాకు తెలియదు, కానీ నీకు మాత్రం చెప్పేది. ఎందుకంటే నా లైఫ్లో నా ఏజ్ ఎంత తెలుసా? 48 సంవత్సరాలు. అంటే నాకు నీకు దగ్గర దగ్గర 2-3 సంవత్సరాలు తేడా కావచ్చు, కాకపోవచ్చు. కానీ నువ్వు సీఎం అయినవు, నేనేమో వ్యవసాయం చేసుకుంటా. నా పేరట గోరమందం భూమి లేదు, కానీ బతుకుతున్నా. ఎందుకంటే బతుకుకు ఒక జీవితం ఉంది. ఎన్ని కోట్లు సంపాదించినా ఎంట రావు. అది రోడ్డు మీద ఆడుకో తిన్నా కానీ వానికి చావు తప్పదు, కోట్లు ఉన్నానికి చావు తప్పదు. కానీ నేను అనేది ఒక్కటి. ఇప్పుడు చూడు నా ఫేస్ చూడు, తెలుసా? నేను కష్టపడి బతుకుతున్నా. అందుకే అంటున్నా, ఎందుకు అంత లత్కోరు ముచ్చట్లు మాట్లాడుతున్నావు? వాని మీద ఆడి వీడి మోసుకుంటావు, కానీ నీకు లేదా? ఇది లేదా? నువ్వు ఒక ముఖ్యమంత్రివి కాబట్టి ఎంత టాలెంట్తో మాట్లాడాలి. నీకు ఓట్లేసి గెలిపించారు ప్రజలు, కానీ ఆ ప్రజలను ఏం చేస్తున్నావు? ఇప్పుడు ఏడిపిస్తున్నావు. అంతా పిల్లల కాడి నుంచి పెద్ద మనుషుల దాకా, ముసలోళ్ళు పింఛన్ తీసుకునే ముసలోళ్ళ దాకా ఏడుస్తుర్రు. ఎందుకు? వాళ్ళ పాపం మాత్రం నీకు ఖచ్చితంగా ముడుతుందన్న. ఇది మాత్రం వాస్తవం, ఖచ్చితంగా ముడుతుంది. ఏ రాజకీయ నాయకుడు చేయలే ఈ పని. అందరినీ ప్రజలను, గరీబోళ్ళను, ఇది మన వ్యవసాయం చేసుకునే మన వాళ్ళను అందరినీ కాపాడిర్రు. కానీ నువ్వేం చేస్తున్నావు అంటే అందరినీ కూలగొడుతున్నావు, అన్ని గవర్నమెంట్ భూములు కబ్జా చేసుకో, నీ బొంద మీద వేసుకో, ఏం బాధ లేదు. వేసుకున్న తర్వాత నువ్వు ఇట్లా సచ్చిన తర్వాత ఈ భూమిల్నే పోతావు. ఈ భూమిల్నే నేను పొడుచుకోపెట్టేది ఇదే భూమిలో. నన్ను కాళ్ళ పెడతారు, బూడిది అయిపోతా, గాలికి ఎగిరిపోతా, లేకపోతే వర్షం వచ్చినప్పుడు వర్షం నీళ్ళలో కడుక్కోపోతా. కానీ నాకన్నా కొంచెమన్నా ఉంది, గంగలో కలిసిపోతా. కానీ నువ్వు మాత్రం మట్టిలో కలిసిపోతావు. అదే లాస్ట్ నీకు జీవితం. నీకు దేవుడిచ్చిండు ముఖ్యమంత్రి అయ్యేది. దాన్ని ఎలా మాట్లాడాలి? ముఖ్యమంత్రి మాట్లాడే పద్ధతితోని మాట్లాడు. ఒక ప్రజల్ని ఎలా చూడాలనో అలా చూడు. కానీ నువ్వు ఇలా మాట్లాడితే వాన్ని తిట్టుడు, వీన్ని తిట్టుడు ఏమీ రాదు. వాన్ని తిట్టుకుంటే ఏ సీఎం అయితే ఎవ్వనికి ఏం పని లేదు. ప్రజలు ఓటేస్తేనే కదా నువ్వు గెలిచింది. ఆ ప్రజలని ఎంత మోసం చేస్తున్నావు తెలుసా? ఇవాళ చాలా మోసం చేస్తున్నావు. ఆ మోసం ఇవాళ చేస్తున్నావు, కానీ రేపు నీకు శిక్ష అనుభవించి తీరుతాడు దేవుడు. ఇది మాత్రం వాస్తవం. వద్దు, నీ కాడ కోట్లు ఉంటే నువ్వు ఏం చేసుకుంటావో చేసుకో. కిందికెళ్ళి పెట్టుకుంటావా, మీదికెళ్ళి పెట్టుకుంటావా, ప్రజలను పంచుతావా, లేకపోతే ప్రజలను మంచిగా చేసుకొని మళ్ళీ సీఎం అవుతావా, అది నీ ఇష్టం. కానీ ప్రజల్ని ఏడిపిస్తే మాత్రం ఒక్కొక్క తిట్లు తీర్తలేరు. ఒక్కొక్క మాట వింటే ఆ వీడియో ఫోన్ వీడియోలో చూస్తుంటే, ఆ రీల్స్లో కానీ యూట్యూబ్లో కానీ మన ఫేస్బుక్లో కానీ అన్నీ వింటుంటే చూస్తుంటే నాకే చిరాకు అనిపిస్తుంది. ఎందుకురా నీ జీవితం అనిపిస్తుంది. ఈ రేవంత్ అన్న ఒక ముఖ్యమంత్రి అయి ఎందుకు ముఖ్యమంత్రి అయ్యిండు అన్నట్టుగా ఫీల్ అవుతున్నాను నేనైతే. ఇది మాత్రం వాస్తవం అన్న, ముమ్మాటికి నిజం.